హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాం ఎట్ ప్రజెంట్. ఓకే, సో ఈ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి మనము ప్రిపేర్ అవుతున్నాం కరెక్టే, బట్ ఒక స్ట్రాటజిక్ వేలో ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది మీకే ఒకసారి ఆలోచించుకోండి. అండ్ సో ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం ఒక్కొక్క సెక్షన్ని మనం డెఫినెట్లీ టార్గెట్ చేయాలి. ఓకే, సెక్షన్స్ లైక్ రీజనింగ్ లేకపోతే క్వాంట్ సెక్షన్స్ లాంటివి మీకు రాకపోయినా ఈ సెక్షన్స్లో ఇప్పుడు మనం ఆర్ఆర్బీ క్లర్క్కి ఈ సెక్షన్స్ మెయిన్ అనమాట. ఓకే, సో ఈ సెక్షన్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలం అండ్ వేరే సెక్షన్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలము. ఓకే, ఓవరాల్ స్కోరు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్. ఓకే, మెయిన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్, ఏ స్టేట్తో సంబంధం లేకుండా మినిమం ఈ స్కోర్ ఉంటేనే మనం క్వాలిఫై అవ్వగలము అనే అంటే అంత స్కోర్ వచ్చేటట్టు ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఎంత తెచ్చుకోగలం అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనకి రీజనింగ్. ఫర్ సపోజ్ మన ఆర్ఆర్బీ పీఓ చూసుకోండి. ఆర్ఆర్బీ పీఓలో అట్లీస్ట్ 20 అయితే పెట్టగలం కదా. ఓకే, అట్లీస్ట్ 20 బిట్స్ అంటే 20/4 అంటే 5/4 అంటే 25 మార్క్స్కి అవుట్ ఆఫ్ 50 ఈజీగా. ఓకే, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఆర్ఆర్బీ పీఓలో ఈజీగా 25 మార్క్స్ పెట్టగలం. ఓకే, సో అట్లా చూసుకున్నా కూడా క్లర్క్లో ఇందులో ఈజీగా తక్కువలో తక్కువ రీజనింగ్లో మనము ఈజీగా 40 మార్క్స్. ఓకే, 40 మార్క్స్ అనగానే మీరు కొంచెం ప్యానిక్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇందులో 40 మార్క్స్ తెచ్చుకోవటం ఈజీ. ఓకే, కొంచెం ఫోకస్ మనం చేసేదాని మీద కొంచెం టైం కొంచెం ఇంక్రీజ్ చేస్తారు రీజనింగ్కి. అండ్ క్వాంటికి కూడా అంతే. ఓకే, సేమ్ క్వాంటికి కూడా వర్తిస్తుంది. మనం పెట్టే ఎఫర్ట్ మీద కొంచెం ఎఫర్ట్ పెట్టి టైంని కనుక కొంచెం మనం మేనేజ్మెంట్ చేయగలిగితే దెన్ ఇట్ ఈజ్ ఈజీ. ఓకే, మీరు నమ్ముతారో నమ్మరో 45 మార్క్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 40 to 45 మార్క్స్ వరకు రీజనింగ్లో మనం తెచ్చుకోగలం. ఓకే, జాగ్రత్తగా ప్రాక్టీస్ అయితే. అండ్ తక్కువలో తక్కువ లీస్ట్ కేసు ఎంత అంటే 35 మార్క్స్ నుంచి 40 మార్క్స్ లీస్ట్ కేసు అనమాట. ఓకే, ఇంతకన్నా తక్కువ అంటే ఇందులోనే తక్కువ వస్తే ఏంటి అసలు? వాట్ ఈస్ ద పాయింట్ హియర్ టు గెట్ యూ? అంటే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ దీంట్లోనే 30 మార్క్స్ తెచ్చుకుంటాను నేను అంటే ఏంటి పాయింట్ ఇక్కడ? అంటే అర్థం కావట్లేదు నాకు. ఓకే, ఇందులోనే అసలు 30 మార్క్స్కి ఎలా చూసుకున్నా 30 మార్క్స్కి అబోనే వస్తాయి. మీరు మినిమల్ ప్రాక్టీస్ ఉన్నా కూడా ఇందులో 30 మార్క్స్ అబవ్ వస్తాయి. సో 40 మార్క్స్ ఈజ్ నాట్ మరి అంత టఫ్ ఏం కాదు 40 మార్క్స్ తెచ్చుకోవడం నా దృష్టిలో. ఇందులో అయితే మనము 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలం. ఓకే, ఇక్కడ మనం క్వాంట్ చూద్దాం. క్వాంట్ ఎన్ని మార్క్స్ మనం ఇందులో అట్లీస్ట్ గెయిన్ చేయాలి అండ్ మనం గేమ్లో ఉండాలంటే ఇందులో రీసెంట్గా మీరు చూస్తే ఇందులో ఒక 15 అటెంప్ట్స్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు 20 అయితే పెట్టారు మొన్న ఆర్ఆర్బీ పీఓలో. సో ఇట్లా చూసుకున్నా కూడా ఒక 25 పెట్టలేరా? ఒక 5 మార్క్సే కదా ఎక్స్ట్రా. ఓకే, అంటే 5 బిట్సే కదా ఎక్స్ట్రా. సో అట్లా చూసుకున్నా కూడా 25 to 28 బిట్స్, నాట్ మార్క్స్, 25 to 28 బిట్స్. సో 5/4 వేసుకుంటే 7 times 7 5 35. ఓకే, ఒక 30 మరి 35 అంటే కొంచెం తెచ్చుకోవచ్చు. యాక్చువల్గా 35 ఇస్ ఏ గుడ్ మార్క్ అండ్ వీ కెన్ గెయిన్ దట్ మార్క్స్. బట్ 35 అంటే కొంచెం బిగ్ మార్క్ కాబట్టి మరి అంత కాకపోయినా ఒక 30. ఓకే, 30 to 35 ఇది రీజనబుల్ అనమాట. ఓకే, మరి ఇవి తెచ్చుకోలేనంత స్కోర్ అయితే కాదన్న నా దృష్టిలో, తెచ్చుకోలేనంత స్కోర్ అయితే కాదు. ఓకే, ఒక 30 to 35. ఓకే, మెయిన్ మనకి ఎందుకు ఈ రెండు సెక్షన్లే ఇంత అంటే మనకి ఇది 1.25 మార్క్స్కి ఒక్కొక్క బిట్. ఓకే, మీరు సెక్షన్లో వేస్ట్ చేసే ప్రతి సెకండ్ మీకు జాబ్ నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి చేసిద్ది అనమాట. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో హౌ ఇంపార్టెంట్ దీస్ 2 సెక్షన్స్ ఆర్. మీరు మేబీ ఇంగ్లీష్లో లాక్కోవచ్చు, ఏదైనా. ఓకే, అవన్నీ సెకండరీ, బట్ ఈ రీజనింగ్ క్వాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, 1.25 మార్క్స్ ఈజ్ నాట్ ఎన్ లెస్ మార్క్స్. ఓకే, తక్కువ మార్క్ కాదు అది. ఓకే, ఒక 5 బిట్స్ పెట్టారంటే మీరు ఎగ్జాక్ట్గా మీకు 7.5 మార్క్స్ వస్తాయి. ఓకే, సో హౌ ఇంపార్టెంట్ దీస్ 2 సెక్షన్స్ ఆర్ అనేది మీకు చెప్పడానికే ఈ మెయిన్ థీమ్ అనమాట. ఓకే, సో ఈ మిగిలిన టైం మొత్తము వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఇంగ్లీషు మనకి కట్ ఆఫ్ 8 మార్క్స్ వరకు ఉంటుంది. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ 8 మార్క్స్, సమ్టైమ్స్ 9 మార్క్స్, సమ్టైమ్స్ 10 మార్క్స్ కూడా వెళ్ళిద్ది. ఓకే, సెక్షనల్ కట్ ఆఫే. సో అట్లా చూసుకున్నా మనము అట్లీస్ట్ మీరు 12 to 15 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవాలి, ఇంకా తప్పదు అది. ఓకే, ఇక్కడ అట్లా చూసుకుంటే 12 to 15 మార్క్స్ కన్ఫర్మ్. ఓకే, 15 మార్క్స్ అట్లీస్ట్ ఉండాలి మనకి ఇంగ్లీష్లో. పేపర్ కూడా అలానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం జనరల్ అవేర్నెస్ ఒకసారి చూసుకుంటే ఇది అందరికి ఒకేలా ఉండదు. దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. సో అరౌండ్ ఒక 10 మార్క్స్. ఓకే, అరౌండ్ 10 మార్క్స్, 10 to 15 మార్క్స్. ఓకే,
మరి అంత అవసరం లేదు. అవసరం లేదంటే అవసరమే, బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇందులో ఎక్కువ స్టాటిక్ ఉంటుంది, నెగిటివ్స్ పోతాయి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్ అనమాట. జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. సమ్టైమ్స్ కొంతమందికి టఫ్ ఉంటుంది, కొంతమందికి చాలా ఈజీ ఉంటుంది. సో యావరేజ్గా మనం ఒక 10 to 15 మార్క్స్ వేసుకుందాం. ఓకే, 10 వేసుకుందాం. ఇందులో ఈ ఇంగ్లీష్ మాత్రం డెఫినెట్లీ 15 మార్క్స్ రావాల్సిందే, ఎందుకంటే కట్ ఆఫ్ 10 మార్క్స్ మనకు కనబడుతుంటే 15 మార్క్స్ మనం ఇందులో తెచ్చుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ కంప్యూటర్ అవేర్నెస్ యావరేజ్గా 10 మార్క్స్ వేసుకుందాం. ఓకే, యాక్చువల్గా ఇందులో ఒక 15 మార్క్స్ తెచ్చుకోవడం అంత టఫ్ ఏం కాదు. ఇందులో దట్టు ఇది ఆర్ఆర్బి క్లర్క్, పీఓ కాదు, క్లర్క్ కాబట్టి ఒక 15 మార్క్స్ ఈజీ చేసుకోవచ్చు. కాకపోతే మనం యావరేజ్గా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సమ్టైమ్స్ పేపర్ రీసెంట్ ఆర్ఆర్బి పీఓలో జరిగినట్టు. సో అట్లా చూసుకున్నా కూడా ఒక 10 మార్క్స్ అరౌండ్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్లో ఇప్పుడు చూసారు ఓవరాల్గా ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఓకే, మీరు ఒక సేఫ్ సైడ్ ఓకే, ఈ మనం ఇక ఓకే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మన సీట్ అనేది ఒకసారి చూద్దాము. ఓకే, అది చూసే ముందు మీరు ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్కి 100% మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ 3 వీడియోస్ చూడండి. 100% మీకు 100కి 200% మీకు యూస్ఫుల్ అయ్యింది అనమాట. ఈ వీడియో లింక్స్ అన్నీ మన బయోలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. 100% హెల్ప్ అయ్యింది. ఒకవేళ చూసిన వాళ్ళు అయితే దీనికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి, చూడకపోతే మాత్రం వెంటనే చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఓవరాల్ స్కోర్ వచ్చేసి irrespective of the category, irrespective of the state, irrespective of anything. ఓకే, ఎనీథింగ్ మీరు అట్లీస్ట్ ఒక 110 మార్క్స్ ఓకే, 110 మార్క్స్ కనుక 110 to 115 మార్క్స్ కనుక తెచ్చుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ కేటగిరీ అసలు ఏముండవు. ఓకే, అన్నిటిని దాటుకొని మీరు జాబ్లో ఉంటారు 110 మార్క్స్ కనుక మీరు గెయిన్ చేయగలిగితే. ఎందుకంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ ఇయర్ వేకెన్సీ ఎక్కువ. ఓకే, వేకెన్సీ ఉన్నాయి. ఇంకా వాట్ ఈజ్ స్టాపింగ్ యూ, ఐ డోంట్ నో. ఓకే, సో ఇవి ఆల్ పాసిబిలిటీ అన్నీ మనకి అనుకూలంగా వెళ్తున్నాయి అనేది నా దృష్టిలో అనుకుంటున్నాను నేను. అన్నీ మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, బట్ వాట్ ఈజ్ స్టాపింగ్ యూ అండ్ ఏది ఆపుద్దంటే మీ ప్రిపరేషన్. ఓకే, మీ ప్రిపరేషన్ అండ్ ద వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు నేను 40 అని చెప్పాను రీజనింగ్లో, అమ్మో 40 కాదు ఇంకా తక్కువ, 35 ఇంకా తక్కువ. సో ఇట్లా ఈ థింకింగ్ అనేది మీకు ఇట్ విల్ స్టాప్ యూ. ఓకే, 100% అందులో అయితే కాంప్రమైజ్ ఉండదు. మిమ్మల్ని ఒకరోజు డెడ్ చేసేసింది. ఓకే, 40 అన్నప్పుడు ఎలా తెచ్చుకోవాలి అనేది నేను వీడియోస్లో చెప్పాను. 40 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేది ఒకసారి చూడండి, అర్థమైంది. దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.